హాయ్ అండి. నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్న విషయం కొన్ని మెడికల్ స్టోర్లో దొరికే క్రీమ్స్ గురించి. రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్లో చాలామంది యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటంటే బెట్నోవిట్ సి, ప్యాండన్ ప్లస్, మెలాకేర్, మెలనోన్, స్కిన్ షైన్, సన్ షైన్ ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇవి యూజ్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ అయితే కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇది కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ వచ్చేసి వాళ్ళకి సెన్సిటివ్ అయిపోతుంది, చాలా థిన్గా అయిపోవడం, బయటికి ఎండలోకి వెళ్ళినప్పుడు రెడ్గా అయిపోవడం, స్కిన్ బర్నింగ్ సెన్సేషన్ రావడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయండి. ఈ క్రీమ్స్ కొంతమంది ఏం చెప్తున్నారంటే మాకు డాక్టర్ సజెస్ట్ చేశారని చెప్తున్నారు. ఆ డాక్టర్ సజెషన్స్ ఏంటంటే ఒక డాక్టర్ ఒక ప్రోడక్ట్ ఒకరికి ఇచ్చారంటే కన్ఫర్మ్ అది యూజ్ చేసిన తర్వాత డెఫినెట్గా సెకండ్ సెషన్ రమ్మని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఆ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళ స్కిన్ ఉన్న కండిషన్ బట్టి డెఫినెట్గా మళ్ళీ ప్రోడక్ట్ చేంజ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ డాక్టరే కదా చెప్పారు అని చెప్పి కంటిన్యూషన్ చేస్తూనే ఉంటారు. బట్ ఒక ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తామంటే ప్రజెంట్ స్కిన్ ఉన్న కండిషన్ చూసుకోవాలి, వెదర్ చేంజెస్ చూసుకోవాలి, అండ్ మన ఏజ్ కూడా చూసుకోవాలి. ఒక ప్రోడక్ట్ బాగుందని చెప్పి అదే కంటిన్యూ అయితే చేయకూడదు. వీళ్ళు ఇది యూజ్ చేసడం కాకుండా ఇది బాగుందని చెప్పి పక్క వాళ్ళకి చెప్పి వాళ్ళతో కూడా యూజ్ చేసేలా చేస్తున్నారు. బట్ మీ స్కిన్ వేరు, వాళ్ళ స్కిన్ వేరు, పర్సన్ టు పర్సన్ ప్రాబ్లమ్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ క్రీమ్స్ ఏంటంటే కలర్ రావడం ఏంటంటే అది వస్తుంది, అది తప్పని నేను చెప్పడం లేదు, కలర్ వస్తుంది. దేనికి యూజ్ చేయాలి? చాలా థిక్ స్కిన్, యాక్సిడెంటల్ మార్క్స్, స్కార్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు అది యూజ్ చేయొచ్చు. కొంతమందికి ఏంటంటే నీస్లో, ఎల్బోస్లో కొంచెం డార్క్ ఉంటుంది, అలాంటి ప్లేసెస్లో ఆ క్రీమ్స్ యూజ్ చేయండి. అంతేగాని అదే కంటిన్యూ చేయడం అనేది కంప్లీట్గా రాంగ్. దీనివల్ల స్కిన్ సెన్సిటివ్ అయిపోయి, రెడ్గా అయిపోయి, బర్న్ అయిపోయి, ఇది పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ క్రీమ్స్ కొంతమంది డాక్టర్స్ కొంతమంది పేషెంట్స్కి ఇస్తారు. అది కూడా ఎవరికంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, హెవీ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ చాలా థిక్నెస్ ఉంటుంది. ఆ థిక్నెస్ ఉండడం వల్ల ఆ క్రీమ్ యూజ్ చేసినా ఆ స్కిన్ బేర్ చేయగలదు. అలాంటి సమయంలో మాత్రమే వాళ్ళ క్రీమ్స్ని సజెస్ట్ చేస్తారు. దాన్ని మీరు వేరే వాళ్ళకైతే చెప్పొద్దు ఇలాంటి క్రీమ్స్ యూజ్ చేయమని. కానీ డెఫినెట్గా మీరు మీ బ్యూటీషియన్ కానీ, కాస్మెటాలజీ కానీ, డెర్మటాలజిస్ట్ కానీ కలిసి మీ స్కిన్ చూపించుకుని ఆ తర్వాత మాత్రమే యూజ్ చేయండి. అండ్ ఒకటే ప్రోడక్ట్ కంటిన్యూగా కూడా యూజ్ చేయకూడదు. క్లైమేట్ బట్టి ప్రోడక్ట్ మార్చుకుంటూ వెళ్ళాలి. కొంతమంది క్లయింట్స్ ఏంటంటే ఈ బయట క్రీమ్స్ వాడి వచ్చి స్కిన్ చాలా పాడైపోయిన తర్వాత ఇప్పటివరకు నేను చాలా ఎఫర్ట్ చేశామండి, ఇక్కడ మేము చేయలేమని చెప్పి క్రీమ్స్ అన్ని వాడలేము, తగ్గించండి ఇలా చెప్తూ ఉంటారు. బట్ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ అన్ని యూజ్ చేస్తారు కదా, ఏది కూడా మేము చేయలేము, స్కిప్ చేయము, ఒక టాబ్లెట్ తీసేయండి అని చెప్పి మీరు అడగరు. అదే ఒక బ్యూటీషియన్, డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్కి వచ్చేసరికి ఎందుకు అలా అడుగుతారో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు మీకు ఒక స్కిన్ కేర్ రొటీన్ చెప్పారంటే డెఫినెట్గా అవన్నీ యూజ్ చేయమని. ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క వర్కింగ్ ప్యాటర్న్ ఉంటుంది. అది మీకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీరు తీసుకుంటారో లేదో నాకైతే తెలీదు. బట్ ఈ ప్రోడక్ట్ వద్దు, ఆ ప్రోడక్ట్ వద్దు, దీంతో అయిపోతుందా, ఒక క్రీమ్ సరిపోదా ఇలా అడుగుతూ ఉంటారు. బట్ దేని వర్కింగ్ దాందేనండి. సిటీఎం ప్రొసీజర్ అంటే సిటీఎం ప్రొసీజర్ చేసుకోవాల్సిందే. స్కిన్ బాగుండాలండి, ఇది లైఫ్ టైం యూజ్ చేయాలా, మొదలు ఆపేయచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మనకి ఎంతకాలం బాగుండాలనుకుంటామో అంతకాలం యూజ్ చేయండి. లేని తర్వాత మీరు వద్దు అనుకుంటే మానేయచ్చు. మీ లైఫ్ టైం యూజ్ చేయాలంటే కంపల్సరీ, అలా ఎవరూ చెప్పరు. సో మీ స్కిన్ కండిషన్ ఏంటి, మీ స్కిన్ స్ట్రక్చర్ ఏంటి, మీ స్కిన్ టోన్ ఏంటి, ఇవి చూసుకొని మాత్రమే యూజ్ చేయండి. ఇప్పుడు కలర్ ఇంప్రూవ్మెంట్ క్రీమ్స్ అన్నీ కూడా ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయకూడదు.